నమస్కారం. యువకరటాలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మందలపు హారిక ఉన్నారు. హారిక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు, కేంద్రీయ విద్యాలయాల లాంటి సంస్థలో చదువుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ విద్యా వ్యవస్థలో పడ్డటువంటి పునాది ఆమెని ఫైనల్గా ఆక్యుపంచరిస్ట్ చేసింది. వీటన్నిటిని మించి మోటార్ బైక్ ర్యాలీస్, బైక్ రైడింగ్ అన్నది తనకు ఒక హాబీగా మార్చుకున్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే భారతదేశంలో కేవలం 5 మాత్రమే రీచ్ కాగలిగిన ఉమ్లింగ్లా పాస్, దాదాపు 19,024 అడుగులు ఎత్తున ప్రపంచంలోనే హైయెస్ట్ మోటారబుల్ పాస్గా ఉన్నటువంటి ఉమ్లింగ్లా పాస్కి మే 25న తను రీచ్ అయ్యారు. ఆ ప్రయాణం ఎలా సాగింది, తనకి ఈ హాబీ ఎలా ఉంది, ఎలా వచ్చింది అన్న దాని మీద హారికని అడిగి వివరాలు తెలుసుకుందాం. హారిక, నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు యువకరటాలమ్మ. థ్యాంక్ యూ. మా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏదో ఒక రంగానికే ఫిక్స్ కాకుండా మనుషులు వాళ్ళకి నచ్చిన స్వేచ్ఛగా హాబీస్ కానీ, లేకపోతే కొన్ని రంగాల్లో వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది కానీ, వాటిని కూడా ప్యారల్గా చేయొచ్చు. సంతోషంగా జీవించడానికి కేవలం ఒక ప్రొఫెషన్, డబ్బు సంపాదించుకోవటమే కాకుండా ఇతర వాటిలో కూడా మన ఆసక్తిని బట్టి మనం చేయొచ్చు అన్నది. సో మీ ప్రొఫైల్ చూస్తుంటే మీరు మంచి ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదువుకున్నారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు. బహుశా ఆ రంగంలోకి వెళ్ళారు లేదు నాకు తెలియదు, ఐటీ. సో మీ అమ్మగారు సఫర్ అవుతున్నారు ఈ మోకాళ్ళ నొప్పులు పడుతని ఆక్యుపెంచర్ గురించి తెలుసుకొని ఆక్యుపెంచర్లో మీరు మాస్టర్స్ కూడా చేసేసిన పరిస్థితి తర్వాత. సో దాన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు, జనగ్రహ లాంటి, బెంగళూరులో ఉన్న జనగ్రహ లాంటి సంస్థలు, వీటితో కలిసి పనిచేశారు. కరోనా అప్పుడు బోల్డ్ అంతా చేశారు. ఇది కొంతమందికి చేస్తారు. ఇవన్నీ చేస్తూ ప్రత్యేకంగా ఈ బైక్ రైడింగ్, వీటిలో ఆడపిల్లలు అందులో చాలా మన సమాజంలో అంత పెద్ద బైక్, స్కూటీస్ నడుపుతారు కానీ బైకులు మామూలుగా నడపడమే కొంచెం వింతగా చూస్తారు. అలాంటిది వీటిల్లో ఇంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేసి నిజంగా అప్రిషియేట్ చేయదగ్గది. ఏంటి అసలు మీ జర్నీ ఎలా మొదలైంది? ఐ మీన్ ఈ ఉమ్లింగా పాస్ కాదు, నేను చదివిన దాన్ని బట్టి ఈ కరోనా టైంలో మీరు పనిచేస్తున్నప్పుడు కొంతమంది బైక్ రైడర్స్ కూడా వాలంటరీగా సర్వీస్ చేశారని. చాలామంది బైక్ రైడింగ్ మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి, లేదా ఏదో ఒక టైంలో ఒక ఇంట్రెస్ట్ మొదలై నేర్చుకుంటారు. కానీ మీరు అలా కాకుండా మీ ఫ్రెండ్స్ కొంతమంది చేస్తున్నారు కాబట్టి దాని వైపు అట్రాక్ట్ అయ్యారు. ఎలా 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 మొదలైంది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు చదివింది ఇంజనీరింగ్. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా, అలా అన్నిట్లో వేలు పెట్టి ఓకే ఇది ఇలా ఉంటుంది అని ఎక్స్పెరిమెంట్స్ చేశాను. సో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఐఎమ్ ప్రాబబ్లీ నాట్ మెంట్ టు బి అ ఇంజనీర్. సో అప్పుడు నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో సోషల్ సర్వీస్ చేసేదాన్ని త్రూ రోట్రాక్ట్. పిల్లలతో అసోసియేట్ అవ్వడం, పిల్లలకి మెయిన్లీ కావాల్సింది ఎనర్జీ, పేషెన్స్, అవి 2 ఉన్నాయి ఎక్కువ. సో అలా నాకు అది చాలా బాగా నచ్చి దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మీ అని నేను అది రియలైజ్ అయ్యి, పిల్లల హక్కులు, వాటి మీద, చైల్డ్ రైట్స్ మీద పనిచేస్తూ వచ్చాను. సో ఎడ్యుకేషన్, బేసిక్లీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. సో అలా జనాగ్రహాలో ఫస్ట్ ఒక ఫెసిలిటేటర్గా జాయిన్ అయ్యి, అలా పిల్లలతో అసోసియేట్ అయ్యి ఐ వర్క్ విత్ ఫ్యూ మోర్ ఆర్గనైజేషన్స్ అనమాట. and I was very happy doing it. I felt that 7-8 years జనగ్రహతో కలిసి పనిచేసా. I also some little interaction with them. నిర్మాణ లాంటి సంస్థలు, కొంచెం ప్రతిష్టాత్మకమైన సంస్థల్లోనే వర్క్ చేశారు. తర్వాత మీకు కరోనా వీటి సందర్భంలో కూడా అవును, కరోనా అప్పుడు అంటే నేను అంతకుముందు కొంచెం మేజర్గా అంటే చెన్నై ఫ్లడ్స్ కూడా వర్క్ చేశాను. సో అప్పుడు కొంత క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది తెలిసింది కాబట్టి కోవిడ్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఇప్పుడు మేము బెంగళూరులో ఉంటున్నాము, సో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకలో కెప్టెన్ మణివన్నన్ అని ఒక IAS ఆఫీసర్, హీ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ సివిలియన్స్ టు బి పార్ట్ ఆఫ్ కోవిడ్ రిలీఫ్ వర్క్. సో అలా నా NGO బ్యాక్గ్రౌండ్ కొంత హెల్ప్ అయ్యి నేను ఒక జోన్, ఇప్పుడు ఇక్కడ సైబరాబాద్, ఇలా రంగారెడ్డి, ఇలా ఎలా జోన్స్ ఉంటాయో అలా బెంగళూరులో నార్త్ ఈస్ట్ డివిజన్ ఉంది, పోలీస్ జోన్ లిమిట్. సో దాంతో ఐ గాట్ టు వర్క్ వెరీ క్లోజ్లీ విత్ our IPS ఆఫీసర్ మిస్టర్ భీమాశంకర్, అండ్ ఆల్సో a team of some 300 odd volunteers కోవిడ్ అప్పుడు. సో దానిలో మీరు చాలా మేజర్ వర్కే చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు దీన్ని అని చెప్పుకుంటే నేను చదివాను. అంటే ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పీపుల్ టుగెదర్, కమింగ్ టుగెదర్ అనేది ఫస్ట్ టైం జరిగింది ఇంత లార్జ్ స్కేల్లో.
సో దాన్ని ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఒక కేస్ స్టడీగా తీసుకున్నారనమాట, ఈ బెంగళూరులో ఈ మోడల్ అసలు ఎలా సక్సెస్ అయింది అన్నది. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు కెప్టెన్ మణివన్నన్ ఐఏఎస్. సో మీకు ఈ ప్రాసెస్లో మీకు కొంతమంది మేబీ మీలాగా వచ్చిన బైక్ రైడర్స్ వాలంటీర్గా అక్కడ చేస్తున్న వాళ్ళు పరిచయం అయ్యారు. అవును, అంటే నేను బెంగళూరులో ఉండే ఏరియా పేరు సహకార్ నగర్. సో సహకార్ నగర్లో లైక్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ డివిజన్. లాస్ట్కి ఇంటికి దగ్గర కాబట్టి ఎక్కువ ఇక్కడ ఐ వుడ్ బీ దేర్. సో నా ఏరియాకి వచ్చేసరికి అందరు అబ్బాయిలే, ఒక్కరు కూడా అమ్మాయి లేరు నేను తప్పితే. సో అందుకని వీళ్ళందరూ బైక్లు వేసుకొస్తారు కదా సాయంత్రం, అలా ఈ రోజు ఇది బాగుంది, ఇది ట్రై చేద్దాం. సో డిఫరెంట్ బైక్స్ ఎక్కువ రైడ్ చేయడం అప్పుడు అలవాటు అయింది. అంతవరకు జస్ట్ నేర్చుకున్నాను 2018లో. ఎప్పుడు ఎప్పుడైనా ట్రై చేసే ఛాన్స్ దొరికింది, కానీ కోవిడ్ అప్పుడు బాగా దొరికింది అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ మగాళ్ళే ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ పర్సనల్లీ ఐ లైక్ బైక్ రైడింగ్. కానీ నాకు కొంచెం ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, బాగా 6 అడుగులు ఉన్నోళ్ళు కూడా ఈ స్కూటీలు పెప్పులు ఇవి నడుపుతుంటారు. దానికి గేర్లు ఉండవు, లేకపోతే క్లచ్ ఉండదు, ఏముండదు, ఊరిక యాక్సిలరేటర్ ఉంటుంది అంతే. సంభవ్ అంత కిక్ కొట్టి ఈ బైక్ని, హెవీ బైకు దాదాపు 350cc ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా బరువు కూడా, ఒక 2-3 క్వింటాలు బరువు ఉంటుంది. ఆ బైక్ మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? అంటే నేను స్పెసిఫిక్గా అక్కడ హైర్ చేసుకుంది హిమాలయన్. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ హిమాలయన్ అనే ఒక స్పెసిఫిక్ ఎడిషన్ వస్తుంది, అది 411cc. BS6 వచ్చేసి 411cc, రఫ్లీ 200 kgs ప్లస్ ఉంటుంది అనుకుంటా. నేను ఈ బైక్స్ నా దగ్గర ఇంతవరకు ఒక బైక్ లేదండి. సో ఇంట్లో డాడీ కొనిచ్చిన ఒక స్కూటీనే ఉంది. అయితే ఈ బైక్ స్పెసిఫిక్గా ఎందుకంటే దిస్ ఇస్ మేడ్ ఫర్ వెరీ టఫ్ మౌంటైన్ టెరెన్స్. ఈవెన్ ద మోస్ట్ ఫ్యాన్సీ బైక్స్ విల్ ఫెయిల్ ఇన్ టెరెన్స్ ఆఫ్ లదాఖ్. ఇదొక్కటే సస్టైన్ అవుతుంది. మేబీ ఈ మధ్య కొంచెం సిమిలర్ ఎడిషన్స్ వేరే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినట్టున్నాయి. అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హిమాలయన్ ఇస్ అది కొంచెం హైట్ లో ఉంటుంది, బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది, అసలు బొంగాల్సిన అవసరం ఉండదు. సో లాంగ్ రైడ్స్ కి బాగా కంఫర్టబుల్ గా వెరీ గుడ్. అట్లీస్ట్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. సో మామూలుగా బైక్స్ ఇక్కడ నేర్చుకున్నారు, ఫ్రెండ్స్ తో ఆన్ అండ్ ఆఫ్ గా డ్రైవ్ చేస్తుంటారు. కానీ ఇవి మామూలుగా ఇలాంటివి యాత్రలు రెగ్యులర్గా బైకర్స్ క్లబ్స్ అనేవి వింటూ ఉంటాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు, తెలియదు, కానీ కొంచెం లాంగ్ రైడ్ అలా వెళ్తుంటారు. అలా ఎప్పుడన్నా అసలు అంటే 1200 కిలోమీటర్లు ఒకసారి నడపడం కంటే ముందు కొంచెం ఏదైనా అట్లా ట్రై చేశారా, లేకపోతే అసలు? లేదండి, అసలు ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ బైకర్స్ ఆర్గనైజేషన్స్, నథింగ్. అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో సరదాగా అలా ఎట్ స్ట్రెచ్ కొన్ని 100 or 200 ఇటు అలా నడపడం అలవాటు ఉంది. 100-200 అంటే మీరు చాలా తేలిక చెప్పేస్తున్నారు బైక్ రైడింగ్. కానీ అంటే ఇట్ వాజ్ అంటే నేను 2-wheeler చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 6th క్లాస్ నుంచి నడుపుతున్నా. సో బ్యాలెన్సింగ్ బాగా వచ్చని తెలుసు, అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. సో అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్గా కాకుండా రియలిస్టిక్గా అనలైజ్ చేసుకుని వెళ్తానని ఒక కాన్ఫిడెన్స్. ఇంకా యాక్చువల్లీ అయితే నిజం చెప్పాలంటే బైక్ రైడ్ చెయ్యాలి అని అనుకుని వెళ్ళలేదు లదాఖ్. నా బెస్ట్ ఫ్రెండ్తో, మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ రమ్య, తనతో పాటు ట్రిప్కి వెళ్ళాను అంతే. కానీ తను ఒక కంపెనీలో HR అనమాట. సో షీ హ్యాడ్ టు గో బ్యాక్, తనకు కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి. సో అప్పుడు అనిపించింది ఇంత దూరం వచ్చాను కదా, ఇది నా బకెట్ లిస్ట్ డ్రీమ్ కదా. అంటే మేబీ అక్కడికి చేరుకోగలనో లేదో తెలీదు, ప్రయత్నమైనా చేద్దాం. అట్లీస్ట్ ఒక 50% కవర్ చేసి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళొచ్చు. ఎందుకంటే నేను గ్రూప్ లో వెళ్ళలేదు, సో సోలో అనేది ఇద్దరు కలిసి ముందు లడాక్ వరకు వెళ్ళారు, ఆ తర్వాత లే వరకు వెళ్ళాం. సో ఇంకా సరే ఏదైతే అయింది ట్రై చేద్దాము అని అలా వెళ్ళిపోయాను అనమాట. బట్ అంటే ఇన్ని కిలోమీటర్స్ అని అలా టార్గెట్ పెట్టుకోకుండా నా కేపబిలిటీ ఎంతవరకు అన్నది చూసుకుని నడిపి కొంత బాగా ముందే రిసర్చ్ చేసుకుని స్టేజ్ ఎక్కడ బాగుంటాయి, ఎందుకంటే లదాఖ్ లే వరకు పర్లేదు కానీ ఆర్ మెనీ ఈ ప్యాంగాంగ్ ఆర్ ఇలాంటి ప్లేసెస్లో కొన్ని స్టేస్ ఈజీగా దొరకవచ్చు, కానీ అవుట్ ఆఫ్ ద మెయిన్ ఏరియా
చాలా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, మీరు అంటే night మ్యాప్ stay మీద చేయడానికి కనిపిస్తాయి. కూడా map లో అక్కడ వెళ్ళేసరికి ఉండే 1-2 ఇల్లు ఉంటాయి, ఏంటి ఇది ఊరా అనుకుంటాం అనమాట. సో కొంచెం ఆ రిసర్చ్ బాగా చేసి ఎక్కడ స్టేస్ బాగుంటాయి ఆర్ కొన్ని ముందే బుక్ చేసుకొని అలా చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. కానీ చాలా ధైర్యంగా మీరు అందులో ప్లాన్ చేసుకుని వెళ్ళటం వేరు, మీరు అక్కడికి వెళ్ళాక అంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఇప్పుడు ఏవో థర్మల్స్ అని లేకపోతే వేరే బాగా హెవీగా ఉండేటువంటి జాకెట్స్ ఇవన్నీ కావాలవన్నీ అక్కడ ప్రొక్యూర్ చేసుకున్నారు. లేదు, థర్మల్స్ ఇవన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్ళాం, ఎందుకంటే కాశ్మీర్ వింటర్లో కాశ్మీర్కి వెళ్ళాను ఓకే, స్నో చూడాలన్న సరదాలో. ఓకే, అక్కడ -22 -25 డిగ్రీస్ ఉండింది. సో దానివల్ల కోల్డ్ విండ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది ఉంది, కానీ రైడర్స్ జాకెట్స్ ఆర్ బైకింగ్ గేర్ ఏది తీసుకెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళి నేను ఎవరి దగ్గర అయితే బైక్ తీసుకున్నానో దట్ గై వాజ్ వెరీ సపోర్టివ్. సో తను జాకెట్స్ కానీ మిగతా గేర్స్ కానీ మొత్తం తను ప్రొవైడ్ చేశాడు. అండ్ ఎస్పెషలీ సోలోగా అమ్మాయి వెళ్తోంది అనేసరికి అన్ని బైక్స్లో కంటే తక్కువ తిరిగింది ఏది అండ్ మొత్తం దాన్ని మళ్ళీ ప్రతి చిన్న స్క్రూతో సహా చెక్ చేసి ఇచ్చాడు అనమాట. సో మీరు ఫస్ట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి లడ్డాఖ్ లేహ్ మీ స్నేహితురాలతో కలిసి వెళ్ళారు? కాదు, నేను బెంగళూరు, నేను ఇప్పుడు కరెంట్లీ ఐ స్టే ఇన్ బెంగళూరు అన్నాను కదా, బెంగళూరు నుంచి ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళాం. డైరెక్ట్ లే ఆప్షన్ ఉన్నా వెళ్ళలేదు. అంటే సేఫెస్ట్ థింగ్ టు డూ ఇస్ గో స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ శ్రీనగర్ టు లే, ఎందుకంటే లే కూడా 12,000 feet ఆల్టిట్యూడ్లో ఉంటుంది. సో అక్లమటైజేషన్ చాలా ఇంపార్టెంట్. లేలో కూడా కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంటుంది మనకి అలవాట్లేదు కాబట్టి. సో శ్రీనగర్ నుంచి స్టార్ట్ చేసి 3 days ఈ స్ట్రెచ్లో ఉన్నాయి అన్నీ కవర్ చేసుకుంటూ రీచ్ అయ్యాంలే. అక్కడ కూడా ఒక 7-8 days లోకల్గా మొత్తం తిరిగి లేలో బాగా 12,000 feetకి బాగా అక్లిమటైజ్ అయ్యాకే ఇది ధైర్యం చేశాను ఈ ట్రిప్ చేయడానికి. మీ వెహికల్ ఈ బైక్ ఇవన్నీ ఫుల్లీ కండిషన్ ఉండేట్టుగా చూసుకున్నారు ముందే. చూసుకున్న తర్వాత అక్కడి నుంచి 1200 kilometers ఉమ్లింగ్లా పాస్ కాదు, ఉమ్లింగ్లా 1200 కాదు. లే నుంచి ఫస్ట్ హాన్లే వెళ్ళాలి. హాన్లే ఈస్ ద ప్లేస్ వేర్ ఇస్రో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ సెటప్ చేసింది. సో చాలా మంది స్టార్ గేజింగ్ కి హాన్లే కూడా వెళ్తూ ఉంటారు. సో అక్కడి నుంచి ఫస్ట్ హాన్లే రీచ్ అవ్వాలి. హాన్లే ఈజ్ అరౌండ్ సమ్ 260 kilometers. హాన్లే నుంచి ఉమ్లింగ్లా ఇంకొక 100 kilometers ఉంటుంది. సో ఇది చేసి అంటే ఆఫ్టర్ దిస్ స్ట్రెచ్ కొంచెం మిగతా పార్ట్స్ ఆఫ్ లదాఖ్ కూడా ఎక్స్ప్లోర్, టోటల్ ఒక 1200 kilometers అలా అయింది. మీరు ఒక్కళ్ళే ఒక బైక్ మీద. సో ఎక్కడ అకామిడేషన్ ఉంటుందో ఏముంటుందో కూడా ప్రాపర్గా తెలియదు. మీ దీనిలో చదివాను ఒక 300-400 kilometers దాకా కూడా ఒక పెట్రోల్ బంక్ కూడా ఉండదు అని. ఎలా మరి బైక్లో అంత 300-400 kilometers వచ్చి అంత అంటే పెట్రోల్ నింపుకోగలుగుతారా? హాన్లే కంటే ముందర ఒక పెట్రోల్ బంక్ ఉంది, దట్ ఈస్ ఆల్సో 20 kilometers ఫ్రమ్ లే. ఈ మధ్యలో ఎక్కడ ఉండదు పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంక్ కూడా నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అదృష్టం పనిచేస్తుంది లేకపోతే లేదు. అలా నేను వెళ్ళిన రోజు యాక్చువల్లీ నేను చూసిన రోజు అయితే ఇలా క్యూ ఉంది పెద్దది, అది వాళ్ళ జనరేటర్ పనిచేయట్లేదు అనమాట. సో అందుకని నాకు ఇచ్చిన బైక్ కి పక్కన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసి ఇచ్చారనమాట, సో దట్ ఐ కెన్ క్యారీ 20 liters ఆఫ్ ఎక్స్ట్రా పెట్రోల్. ఈ బైక్ మీద రోజుకి ఒక 200 kilometers అలా మనుషులు ఎవరు లేని మంచు పర్వతాల మధ్యలో ఒక చిన్న రోడ్డు మీద వెళ్ళటం, ఇసుక తుఫాన్ లాంటివి కూడా వస్తుంటాయని కూడా చూశాను నేను. ఎట్లా అసలు అది రిస్క్ అనిపించలేదా మీకు? అంటే ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి అని ఐడియా రాలేదా? అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ఆ ఏరియాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడిగాను. సో ఎవ్రీబడి గేవ్ అ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద లదాఖీస్. వాళ్ళు అంటే చూడకపోతే ఇంకా మన కర్మ, కానీ చూస్తే ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్ ఉంది జనాలకి. బేసిక్లీ ఐ థింక్ పీపుల్ లివింగ్ ఇన్ మౌంటైన్స్ ఆర్ వెరీ నైస్ అండ్ హెల్ప్ఫుల్. అండ్ ఎక్కువ ఉమింగ్లా పాస్ అనేది బైకర్స్ ప్యాషన్, ఒక బకెట్ లిస్ట్ లో ఉంటుంది బైకర్స్ కి. సో బైకర్స్ ఇన్ జనరల్ ఐవ్ సీన్ దే వెరీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు అసలు సంబంధం లేని ఆపోజిట్ లో ఒక బైక్ ఏదైనా రిపేర్ అయినా పక్కన పార్క్ చేసేసి వెళ్ళి చెక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న టూల్ కిట్స్ తీసి హెల్ప్ చేయడం ఖచ్చితంగా చేస్తారు. నార్మల్ ప్యాసింజర్స్ అయితే ఉండరు, మీలాగే ఎవరన్నా బైకర్స్ వాళ్ళు ఏదైనా
ఆ పర్పస్ మీద వెళ్ళడం, అదర్వైజ్ నార్మల్ ట్రాఫిక్ ఉండే ఏరియా కాదు అది. కాదు, అవును, చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. అసలు హాన్లే ఒక జంక్షన్ నుంచి హాన్లే అయితే అసలు ఇంకా ఒక 20 minutesకి ఒక వెహికల్ క్రాస్ అవ్వడం అలా. అయితే ఇసుక తుఫాన్ అని చెప్పలేం, కానీ చాలా విండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, గాలి. ఆ రోడ్ చాలా బాగుంటుందండి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండర్ ప్రాజెక్ట్ హిమాంగ్ లదాఖ్ రోడ్స్ చాలా బాగా డెవలప్ చేశారు మేజర్లీ. కానీ కొన్ని ఆఫ్ రోడింగ్ స్ట్రెచెస్ ఉంటాయి, బట్ జనరలీ చాలా బాగుంటది. హైవే కూడా నేషనల్ హైవే చాలా బాగుంటుంది. అది ఇక్కడ సడన్ గా విండ్స్ వస్తాయి, శాండ్ స్ట్రామ్ కాదు కానీ ఆ విండ్ కి ఇసుక మొత్తం వచ్చి రోడ్ మీద ఒక ఇంత లేయర్ పడిపోతుంది. సో అది చాలా స్కిడ్ అయి పడ్డానికి. సో అది జరిగింది అనమాట. పడలేదు, ఇంకా రోడ్ చాలా బాగుంది. నేను అంటే పక్కన ఇసుకుంది అని కాన్షియస్ గా ఒక 40 kilometers స్పీడ్ లోనే నడుపుతున్నాను. అండ్ ఒక చోట ఇలా టర్న్ అయింది రోడ్, అండ్ సడన్ గా మొత్తం శాండ్ అన్నమాట. ఒక 10 feet 15 feet. ఇంకా అప్పటికి బ్రేక్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు, శాండ్ లో చాలా ఈజీగా స్కిడ్ అవుతుంది కదా. అయిపోయింది, ఇంకా పడిపోయాను అని కళ్ళు మూసుకున్నా, బట్ అది ఎలా కంట్రోల్ అయిందో తెలీదు. అండ్ ఆ బైక్ ని నేను కంట్రోల్ చేశాను అన్నది ఇంతవరకు నేను నమ్మలేకపోతున్నాను. చాలా ఎక్కువ ఉంటుంది, అవును. అది ఎలా కంట్రోల్ అయిందో కూడా తెలీదు. మొత్తానికి కింద పడకుండా సేవ్ అయ్యాను. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అవి కూడా ఏమన్నా తీసుకొని వెళ్ళారా? ఎప్పుడు బేసిక్ మెడిసిన్స్ అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటుంది. కింద పడి పంచర్లు గించర్లు అయితే ముందు బండికి పంచర్లు కాదు, మనకి పంచర్లు అయితే వేసుకోవడానికి ఆక్యుపంచర్ కిట్ కూడా ఎప్పుడు నాతో పాటు ఉంటుంది. సో మీరు ఆక్యుపంచరిస్ట్ కాబట్టి మేబీ అనదర్ బిగ్ అడ్వాంటేజ్. చాలా నిజంగా అంత దూరం ఇంతకుముందు నాకు బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవి, బట్ ఆక్యుపంచర్ చదివిన తర్వాత నా బ్రీతింగ్ ఇష్యూస్ నేను సాల్వ్ చేసుకున్నాను. సో ఆ హైట్ లో ఆక్సిజన్ కొంచెం తక్కువ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయన్న నా కాన్ఫిడెన్స్, నేను నేర్చుకున్నాను ఆక్యుపంచర్, అది నాకు పనికొస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కూడా, అది కూడా కొంత కారణం. నేను 19,000 feetకి వెళ్ళగలిగాను అంటే. ఫుడ్ మరి ఫుడ్ వాటర్ ఇవి ఏం చేశారు? ఫుడ్ అయితే నేను ఆగిన దగ్గరే తినగలుగుతారు ఏదైనా వాళ్ళు ఏం పెడితే? నేనైతే ఒక అంటే కొంచెం ఇంటి నుంచి రెడీ టు ఈట్ పోహా మిక్స్, ఉప్మా మిక్స్ నేను చేసుకుని తీసుకెళ్ళాను నాతో పాటు. చిన్న చిన్న హీటర్స్ వస్తాయి, జస్ట్ ఇలా ప్లగ్ లో పెట్టేస్తే వాటర్ బాయిల్ అవుతుంది. సో దాంట్లో యూ కెన్ జస్ట్ యాడ్ వాటర్ ఇన్ పోహా అండి. సో ఆ హీటర్స్ ఒక 2-3, ఎందుకంటే తొందరగా చెడిపోతాయి. కావాలంటే కూడా మీకు మళ్ళీ కరెంట్ ఉండాలి కదా, రోడ్డు మీద కరెంట్ ఉండదు. అంటే ఏదో ఒక ఇంటికి వెళ్ళి పాపం they will definitely let us know. ఇవన్నీ కూడా క్యారీ చేశారు, ఈ రెడీమేడ్ స్మాల్ మినీ కుక్కర్స్ లాంటివి, తర్వాత ఈ పోహా పౌడర్ ఇలాంటి వాటర్ తీసుకొని హీటర్స్, మినీ హీటర్స్, ఒక బేసిక్ బౌల్, గ్లాస్, ఇవన్నీ. సో మీరైతే ప్రిపేర్డ్ గానే వెళ్ళారు. అంటే కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే క్రేప్ బ్యాండేజ్ ఇవన్నీ మొత్తం ప్రిపేర్డ్ గానే. మీరు ఆ ట్రిప్ కూడా బహుశా మీ పేరెంట్స్తో చెప్పలేదో కానీ మీరైతే ఆ ట్రిప్ కూడా ప్రిపేర్ అయ్యలేదు, లేకపోతే ఇవన్నీ కూడా క్యారీ చేయరు కదా మామూలుగా, లైక్ కుక్కర్స్, చిన్న చిన్న హీటర్స్ లాంటివి. అది నాకు మా మమ్మీనే అలవాటు చేశారు. నాకు ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళే వచ్చింది. పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ లవ్ ట్రావెలింగ్. మా మదర్ ఇయర్లీ ఒక 2-3 trips వెళ్తారు. సో ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ వెళ్ళి ఆవిడ కూడా ఇవి, ఎందుకంటే అక్కడ ఫుడ్ కొన్నిసార్లు దొరకకపోవచ్చు అని ఆవిడ ఎప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్, ఈ హీటర్ ఒకటి, గ్లాసెస్, బౌల్స్ తీసుకెళ్ళి, అది నాకు అలవాటు అయింది అనమాట. సో పడకుండా కాపాడుకున్న తర్వాత కూడా మీకు మళ్ళీ వెనక్కి రావాలనిపించలేదు అసలు. అది ఎందుకో తెలీదు, ఇలాంటి విషయాల్లో ఎందుకు తొందరగా భయం ఏదండి, అది మంచో చెడో తెలియదు కానీ ఏం కాదులే, ఏం అవ్వదు, అదొక ధైర్యం. ఒంటరిగా వెళ్తున్నాం, ప్రమాదం జరిగినా ఏం కాదన్న భరోసా ఉంది. సో ఆ తర్వాత ఎంత ట్రావెల్ చేశారు? ఒకసారి చిన్న ప్రమాదం అలా అవగానే ముందు ఒకసారి మనకి బీపీ డౌన్ అయిపోద్ది, పడిపోయాం అనుకుంటాం న్యాచురల్గా ఎవరైనా. అది జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ రిస్క్ అవసరం అనిపించకుండా అక్కడి నుంచి ఎంత ట్రావెల్ చేశారు? అంటే హాన్లే రోడ్ ఎక్కాక ఐ థింక్ హాన్లే ఒక జంక్షన్ నుంచి హాన్లే ఒక 45-50 kilometers. సో ఇది ఒక 20 kilometers తర్వాత జరిగింది. సో ఇంకా 30, అంటే అక్కడ 30 kilometers ఇట్లా మనలాగా కాదు, చాలా కర్వ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం.
ఒక 2 సెకండ్స్ ఒక 2 మినిట్స్ ఆగాను. అది జరిగాక కొంచెం వాటర్ తాగాను, నా బోన్స్ అన్ని చెక్ చేసుకున్నాను బాగానే ఉన్నాయా, ఏదైనా బ్రూజెస్ అయ్యాయా అని. లక్కీలీ ఎక్కడ ఏది నొప్పి రాలేదు. ఈవెన్ ఆ వెహికల్ మీరు కాల్తో ఆపినా కూడా మీకు పెయిన్ వస్తుంది, కాల్ లైట్ గా పెయిన్ ఉన్నింది అనమాట, అంతే. ఓకే ఇంకా బాగానే ఉంది, నెక్స్ట్ వెళ్ళొచ్చు అని ఒక 2 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుని ఇంకా వెళ్ళిపోయా. ఎక్కువ ఆలోచిస్తే మనం వెళ్ళలేం, వెళ్ళిపోవాలి అంతే. ఫైనల్ గా మీ డెస్టినేషన్ మీరు మీ బకెట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఈ ఉమ్లింగ్లా పాస్ చేరిన తర్వాత మీకు ఏమనిపించింది? సో నైట్ హాల్ట్ హాన్లేలో చేయాలండి, ఎందుకంటే ఉమింగ్లో ఆల్మోస్ట్ 1 full day పడుతుంది. సో పక్క రోజు మార్నింగ్ అరౌండ్ 7:30 or 8 ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా ఆ చలికి మనం వెళ్ళలేం. సో కొంచెం అలా 8 వరకు ఆగి వెళ్ళాను. సో బైక్ ఒక సెకండ్ గేర్ మ్యాక్సిమం, లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల మొత్తం జాకెట్స్ అన్ని 2 layers of గ్లౌజెస్ అండ్ రైడర్ గ్లవ్స్, దాని లోపల మళ్ళీ వార్మీ పౌచెస్ అని వస్తాయి, అవి ఇట్ విల్ కీప్ ద ఏరియా వార్మ్ అనమాట. అది కూడా పెట్టుకుని వెళ్ళాను. అదొక 100 kilometers ఉంటుంది. టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ అంటే ఆ పైకి వెళ్ళాక కూడా ఒక 15-20 minutes ఉండమంటారు మనల్ని, ఎందుకంటే ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ లో మన హెల్త్ ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు హిమాచల్ ఇలాంటి ప్లేసెస్ లో 10,000 feet వరకు అయితే మనకు ఆ బ్రెత్లెస్నెస్ తెలుస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ వల్ల. ఈ 19 ఆల్మోస్ట్ డబుల్ ఈ 19,000 లో మన బ్రెత్లెస్నెస్ ప్రాబ్లం తెలీదు. సడన్ గా ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతామో ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది అనమాట అది. సో అసలు మెయిన్ ఛాలెంజ్ ఒక కొండ ఎక్కాలి ఫస్ట్. అమ్మయ్య కొండ ఎక్కేసాను కదా ఇంకా దిగడమే కదా అనుకున్నా. ఆ దిగేది చాలా దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలి. ఆ దిగేది అయితే అసలు ఇలా చాలా స్టీప్ గా ఉంటాయి. నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంది, ఇంకా అక్కడ షివరింగ్ మొదలైపోయింది అనమాట. ఇలా పక్కన చూస్తే లోయ, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సో దెన్ ఐ డిసైడెడ్ క్లైమ్ స్టెప్ బై స్టెప్ అంటారు కదా, డోంట్ లుక్ ఎట్ ద లాస్ట్ స్టెప్. అలా నా బైక్ కి ముందర 10 feet వరకే చూసుకున్నా, విజన్ అంతవరకే పెట్టుకున్నాను అన్నమాట. అస్సలు అలా నేను దిగడానికి ఎక్కువ టైం తీసుకున్నా బికాస్ ఆఫ్ మై ఫియర్ ఆఫ్ హైట్స్. అది దిగేసి మళ్ళీ ఇంకో కొండ ఎక్కితే అప్పుడు ఉమింగ్లా రీచ్ అవుతాం. సో వెరీ హ్యాపీ, నా ఇది కంప్లీట్, ఐ ఫుల్ఫిల్ మై విష్ అని. There's another place called Somoriri Lake. అది మొత్తం ఆఫ్ రోడింగ్ అన్నమాట, స్ట్రెచ్ హాన్లే నుంచి సోమోరిరి. సో దట్ వాజ్ ఆల్సో ఇన్ మై ప్లాన్. కాకపోతే హ్యాండ్ కండిషన్ అంత బాగాలేదు కాబట్టి అది ఇంకా దానికి వెళ్ళకుండా సరే ఇంకొకసారి వద్దాం మళ్ళీ వెళ్తారు. ఆఫ్ రోడ్ బైకింగ్ అది కూడా బైక్ వేసుకుని వెళ్ళాల్సిందే అంతే కదా. ఓకే, అది ఆఫ్ రోడింగ్ స్ట్రెచ్ అన్నమాట. సరే ఇంకొకసారి వద్దాం, మేబీ లదాఖ్ వాంట్స్ మీ టు కమ్ బ్యాక్ అనుకుని, సో అందుకని లే వచ్చేసాను అనమాట. సో ఒంటరిగా వెళ్ళే రిస్క్, ప్రత్యేకమైన రిస్క్ తీసుకునేందుకు గ్రూప్గా కూడా కాకుండా ఒంటరిగానే మనం వెళ్ళాలన్నది కూడా నిజంగా ఒక ధైర్యం సాహసంతో కూడుకున్నటువంటి నిర్ణయం. అలాంటి ప్రయత్నం చేసినందుకు హారికని అభినందిస్తూ ఇది ఈ వారం యువకట్టాలు. వచ్చే వారం మరొస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.